నా సుజాత. అది ఎట్లున్నదిరా? ఇప్పుడేమో వాడు మందు లేకుండా ఉండలేడన్నా. ఆ పోరగాన్ల పానం కాపాడడానికి, దాని మానాన్ని ప్రణంగా పెట్టడానికి నా దగ్గరికి హిందులు లోపలికి రాశివయ్యా. కాలి బూడిదైనా ప్రాణం, జీవితం. ఏమంటావు? శివ, ఏమైందిరా? ఏం చెప్పాలరా? అరే శివ, శివ ఏడోకరా, లేవురా లేవురా, లేవురా, చెప్తారా? అరే
ఇట్లా పేనమో లేదోరా నా దగ్గరికి వచ్చిందిరా. కన్నా నాకు పెళ్ళై ఇన్నేళ్ళయింది ఇంకా పిల్లలు కాలేదు అని చెప్పింది. అయినా ఏం కాదమ్మా, నువ్వే వానికో పిల్ల లెక్క, పిల్లలు లేరని వాడే బాధపడతలేడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగిన. అయినా ఇంకొకటి కూడా అన్నదిరా, ఇంట్లో ఈత సాప విధం అంటున్నావు, నా మీద మొత్తం బోగర్ నగలే, 1 తులం బంగారం అన్న అయితే లేదా. అప్పుడు కూడా నగలు నగలు అని అందురి ఆడవారు, మంచి మొగనిని మించిన నగలు దొరుకునా ఈ భూమిలోన. ఇంత మంచి పద్యం చెప్పి కూడా అర్థం కూడా వివరించిండ్రా. ఎందుకో ఏమో పిచ్చిది శివైక్యం చెందింది. ఏం బాధపడకరా, దాని ఆయుష్ గంతే ఉందనుకుందాం. పిసది మందు డబ్బు కూడా తాగింది. అయ్యో దేవుడా, మంచి వాళ్ళకే తొందరగా చావునిస్తావా తండ్రి. ఈ శివ ఏమని ఏం చేసిండు. ఏడోకరా శివ. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. నిన్నే చూడాలా. అరే శివయ్య, నీ భార్య పురుగుల మందు చచ్చిపోలేరా? బంగారం కోసం చచ్చిపోలేరా? నీకు పిల్లలు ముడతలేరని కూడా చచ్చిపోలేరా? మన ఇంకడు మానభంగం చేసి చంపిర్రా. నువ్వు వాని చేతులు చచ్చిపోతావురా? వాడు దొర, వాని కింద నువ్వు పాలేదు కొనివి. మనం వాణ్ణి చంపాలి అంటే సమయం, తెలివితో ఆలోచించి కొట్టాలి కదా దెబ్బ. నేను కూడా బంధించబడిన మనిషినే శివయ్య. నన్నందరూ వెంకన్న మనిషి అనుకుంటున్నారు, కానీ ప్రతిరోజు నా మనసు నన్ను శిక్షిస్తూనే ఉన్నది. ఈ ఊర్లో ఎంతమంది ఆడవాళ్ళ గౌరవం పోయిందో నీకు తెలుసా? ఎంతమంది ఊరు విడిచిపెట్టిపోయారో నీకు తెలుసా? ఎంతమంది తండ్రులు తల వంచుకొని ఏడ్చారో నీకు తెలుసా? తెలుసు. ప్రతి సంఘటన నా కళ్ళ ముందే జరిగింది. అడ్డుకోవాలనిపించింది, కానీ నా గొంతు నొక్కేశారు. భయం కూడా ఒకరోజు అలసిపోతుంది సరోజ. అధికారం మీద నిలబడాలంటే నిజం ఒక్కటే ఆయుధం. ఆ నిజాన్ని బయట పెడతాం. వెంకన్న చేసిన ప్రతి అన్యాయానికి సాక్ష్యాలున్నాయి. భయంతో దాచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సి వస్తే వెంకన్న అధికారం చెల్లదు. నేనే కాదు, ఈ ఊరు మొత్తం మాట్లాడాలి. ఒకరి గొంతు అరిపోతుంది, అదే 100 మంది అరిస్తే తీర్పు అవుతుంది. నా భార్యకు న్యాయం కావాలి. ఇప్పటి వరకు ఎంకన్నా భయపడే వాళ్ళు నిజానికి ఇంకా తోడుగా నిలబడాలి. నీ భార్యకి కాదు, ఈ ఊళ్ళో కన్నీరు పెట్టుకున్న ప్రతి అమ్మాయికి న్యాయం కావాలి. ఒక అబద్ధం రాజ్యం ఏలొచ్చు, కానీ ఒక నిజం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది. ఆడది బలహీనురాలు కాదు. ఆమె కన్నిటిని బలహీనత అనుకున్నవాడు తన పతనాన్ని తనే రాసుకుంటాడు. అధికారం భయాన్ని పుట్టిస్తుంది, కానీ నిజం ధైర్యాన్ని పుట్టిస్తుంది. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. ఆ వయసులో నా చేతిలో బుక్ ఉండాలి, కానీ ఆ వెంకన్న నన్ను శారీరకంగా వాడుకొని తీసుకెళ్ళి ఆ వేషగృహలో పడేశాడు. అప్పుడప్పుడు వచ్చి ఆయన అవసరాలకు వాడుకుంటూ ఉంటాడు. నేను ఎంతో చదువుకొని ఒక పొజిషన్లో ఉండి ఏదో సాధిద్దామని ఎన్నో కలలు కన్నాను, కానీ ఆ వెంకన్న నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. వాడిని ఇంకా వదిలిపెట్టాను. వాడిని చంపే అవసరం నీకు ఉంది, నాకు ఉంది. అందుకే చెయ్యి కలుపుదాం. రేపే వాని చావుకి ముహూర్తం పెడదాం.
मजा मजा घुमा ఏమురా శివ, నన్నే చంపాలని చూస్తున్నావురా? నన్ను చంపాలంటే నీ తండ్రులు తాతలు ముత్తాతలు దిగిరావాలరా. అయినా కూడా నీ ధైర్యం చూస్తే నాకెందుకో నవ్వొస్తుందిరా. నవ్వురా ఎంకన్నా నవ్వు, ఇదే నీ చివరి నవ్వు. నిజం వెనుక నీ అహంకారం ఎన్ని రోజులు నిలబడుతుందిరా? అవునా, నిజమా? రాయ్, ఈ ఊళ్ళో నేను చెప్పిందే నిజం, నేను చెప్పేదే వేదం. కాదురా, నువ్వు చెప్పేది బలం, నేను చెప్పేది నిజం. అరే, ఈ ఊళ్ళో ఇప్పటి వరకు నాకెదురుగా వచ్చినోడు లేడు, నన్ను ఢీకొన్న మొగోడు లేడు. నువ్వెంతరా పిల్లి పిత్తిరిగానివి. ఇన్ని రోజులు నిన్ను చూసి భయపడిన వాడు మౌనంగా ఉన్నారు. ఆ మౌనమే ఈ రోజు నీకు శిక్ష అవుతుంది. అమ్మో, ఇన్ని రోజులు నాకు భయపడలేదా ఎవడు? అమ్మో, నాకు భయం అవుతుంది. రాయ్, నువ్వెంతరా పిల్లి పిత్తిరి నా కొడక. ఒక్కసారి గర్జిస్తే నా సౌండ్కే నీ గుండె అయిపోద్ది. నా దగ్గర ఏముందో? నేను కోల్పోయిన నా భార్య ఉన్నది, నీ అన్యాయాన్ని చూసిన ఈ గ్రామం ఉన్నది, అన్నిటికి మించి నిజం నిజం ఉన్నది. ఎన్నున్నాయిరా లెక్క పెట్టుకున్నావా? ఇప్పటికే నాకు 14 వచ్చినాయి. వారి జ్ఞాపకం ఉన్నది, తోలున్నది, తొక్కున్నది, తోటకూరున్నది. రాయ్, అవన్నింటినీ నేను భయంతో నా గుప్పిట్లోకి తెచ్చుకుంటా. అది కాదంటే డబ్బుతో నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను రా. ఇంకా ఎప్పుడు అర్థమైద్దిరా శివ? ఏ మూర్ఖుడా, నీ డబ్బు ఉండొచ్చు, నీ పరపతి ఉండొచ్చు, అరే నీ డబ్బుతోటి న్యాయం కొనలేవురా. బాగా మురుతున్నావేంద్రా శివ? పొద్దుగాల బుడ్డుకాలు తాగినావేంది? 6 సినిమాలు చూడలేదురా? ఊరు నాదిరా, ఈ ఊరు మొత్తం నాది. రే ఎంకన్నా, ఊరు నీది కాదురా, చెమటోర్చి పనిచేసిన ప్రతి మనిషినిరా. నా భార్య మాన ప్రాణాలు అన్యాయంగా తీసేసినావు కదరా. నీ భార్య విషయం నా దగ్గర లేవు, నాకేం తెలియదు. తప్పు నాకు తెలియదు. ఎందుకురా? నిజం తెలవంగానే నీ గుండె వణుకుతుంది. రై, నేను అనుకునేదేంద్రా? అదంతా ఏం లేదు. రై, నీ పెళ్ళం నాకు నచ్చింది, వాడుకున్నా, వాడి పడేసిన, అంతే. దానిలో నేను భయపడేదేంద్రా? భయం లేదు, నాకు తొక్క లేదు. రేయ్,
ఆడదంటే వాడి పాడేసేది అనుకుంటున్నావురా? ఆడబిడ్డ గౌరవాన్ని బలహీనత అనుకునే ప్రతి మనిషి తన పతనాన్ని తానే రాసుకుంటాడురా. అంటే 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 ఈ ఎంకన్న అంటే 10 ఊళ్ళు అంటే ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యానికే ఢీ కొడతా అనుకుంటున్నావా? నేను కాదురా, నీ పాపాల చరిత్రే నిన్ను కూలుస్తుందిరా. అరే శివ, నువ్వు నా పాలేరు అన్న విషయాన్ని మర్చిపోతున్నావురా. అరే నీ అసొంటి దొంగ నా కొడుకులను 100 మందిని ఇగో ఈ తల మీద బొత్సు రాలిపోయినంత మందిని చూసినరా. ఫస్ట్ అరే నువ్వు నా పాలేరు అన్న మాటను అండర్లైన్ చేసుకోరా పిచ్చి నా కొడక. అవును, నీ పాలేరుని తల వంచి బ్రతికేటోని కాదు, నిజం కోసం నిలబడే మనిషిని. ఆహాహా శివయ్య, రామనామం జపించినట్టున్నదిరా. రామనామము రమ్యమైనది, రామనామము రమ్యమైనది, రామనామము. సీతారామచంద్ర స్వామి గోవిందా గోవిందా. ఏమనుకుంటున్నావురా? చెక్క భజన చేస్తుండు ఎంకన్నా అనుకుంటున్నావా? నేను కాదురా, కేవలం నా పేరు చెప్తేనే ఊరు మొత్తం ఉత్సాహ వేసుకుంటుంది. కొడక, నిన్ను తన్నిన ఒకటే, ఆ కుక్కను తన్నిన ఒకటే. ఇప్పటిదాకా ఎందుకు ఇచ్చిపెడుతున్నావు తెలుసా? నా ఉప్పు తిని బతికినావు, నా తోటలో పని చేసినావు, అందుకోసం రా. ఎందుకురా? కూల్ డౌన్ మై బేబీ. అరే శివ, నాకున్న కోపానికి నిన్ను మొత్తం కాల్చి భస్మం చేస్తురా. కానీ ఎందుకోరా, నీ పెళ్ళా ఉందే బా రతి, ఆహాహాహా ఏమి అందం రా దాంది. సచ్చి ఏ లోకానికి వేందో ఒక్కసారి సుఖాన్ని ఇచ్చిందిరా. ఆ సుఖాన్ని మర్చిపోలేకనే నిన్ను చంపకుండా ఉన్నాన్రా. అదిరా ఈ ఎంకన్న మంచితనం చూసి నేర్చుకోనా కొడక. ఒరే శివ, ఓం శాంతి. చచ్చిన వాళ్ళు దేవునితో సమానమే చిలక. సరైన సమయానికి సరైన తీరులో చక్కగా పోటు పొచ్చావే నా చిలక. వాడిని చంపే అవసరం నీకు ఉంది, నాకు ఉంది. అందుకే చెయ్యి కలుపుదాం. రేపే వాని చావుకి ముహూర్తం పెడదాం. నీ కళ్ళు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడేంత పొగరొచ్చినాదే సర్వోచ్చ. ఇంతకు ముందు నీ చూపులు ఎక్కడ ఉండేటివే, నా కాళ్ళ కింద ఉండేటివి. సరోజా, ఆ శివగాన్ని చంపిన ముందట నాతోటి సింపతి పొందాలనుకుంటున్నావే. నాకన్నీ తెలిసే నేను ఎంకన్నా ఇక్కడ. అయినా కూడా ఎలా నమ్ముతాననుకున్నావే నిన్ను? నేను వేసే ఎంగిలి మెతుకుల కోసం వచ్చేదానా? నాకే ప్లాన్ వేసినావా? పెద్ద ప్లానే. ఎక్కడికి పో ఎక్కడికి పోతావే నా సరోజ? ఈ 50 ఎకరాలు నాదేనే. నేను నిన్ను మంచిగా శుతిమెత్తగా ఇక్కడే చంపుతా అనుకున్నాను. కానీ నువ్వు పొరుగెత్తి అలసిపోయి ఆగమై చెమటలు కక్కి చస్తా అని నీ మొహం మీద రాసుంటే ఎవడేం చేస్తాడు? అందులో నేనేం చేస్తానే? వస్తున్నా. రండ్రా.
బాగా పరిగెత్తించావే సరోజ. భారీ భారీ డైలాగులు కొడతా అనుకున్నాను కానీ మొసొచ్చి కొట్టలేకపోతున్నా. పోతావా, పారిపోతావా? ఎక్కడికి పోతావే? అదే వేశ్య గృహాలకు పారిపోతావు కదా. నేను రానా? తీసుకురానా? ఏదో నా దగ్గర 4 రోజులు ఉండి నాకు ఇంత కోఆపరేషన్ చేస్తావు అనుకుంటే బండారం బయటపడి లంకించావా? నేను వదులుతా అనుకున్నావే. అయినా సరోజ, ఇప్పుడు నిన్ను ఇట్లా చూస్తుంటే మళ్ళీ 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 అనిపిస్తుంది కానీ నువ్వు వద్దు. ఎందుకో భూమికి భారం అనిపిస్తున్నావు. తొందరగా పోతే ఇవాళ ఎంత డేట్రా? 12 22వ తారీఖు పెద్ద కర్మ శ్రేష్టంగా జరిపిస్తా పెద్ద మనుషులతోటి. సరేనా? నీ ఆత్మ శాంతి కలుగుగాక. రేయ్, నీ వల్లనేరా నా జీవితం ఈ రోజు ఇలా నాశనం అయిపోయింది. 13 ఏళ్ల వయసులో చదువుకోవాల్సిన నేను వేషగృహంలో పడేసావురా, నీకు నచ్చినట్టు వాడుకొని. రే ఎంకన్నా, నిన్ను వదలనురా. చచ్చేదాన్ని ఏం గుర్తున్నావే? ఇంకేం చూస్తున్నారా? వేసేయండి.